నెక్స్ట్ టాప్ గోల్డ్ లైన్ జర్మన్ టంగూస్. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇలా తక్కువ ఖర్చుతో గుచ్చగాలలో ఎట్ట కట్టాలా అంటే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. తెలంగాణ కోసం చాలామంది అలా ఎప్పటి నుంచి కడతాను, ఇది అంతా మామూలే. చాలామంది షికారుగాడు ఉన్నప్పుడు అన్న నేను నీట్గానే కావాలి నాకు కట్టి అంటారు. ఆ టైం అడుగురిద్ది. వీడియో చేసి పెడతా చూడండి, పాపప్లు గుచ్చాలు ఇవన్నీ చేసి పెడతా చూడండి అని చెప్పి సరే అన్న. దానికోసం ప్రయత్నం ఎట్లా కట్టాలా అనేది అందరికీ తెలుసు. అయినా సరే ఇప్పుడు కొత్తలు ఎంతోమంది పుడుతున్నారు, వాళ్ళ కోసం చాలా నెంబర్ కాదు. ఏదో 100 రూపాయలు, ఇది 200 రూపాయలు 2 బాక్సులు. లైన్ లాస్ట్ డబ్బు లైన్ కట్ వచ్చేసి 220 రూపాయలు. ఈ లోకల్ అంతా 240 అమ్మవచ్చు. మాకు ఆన్లైన్లో మా పై నుంచి వచ్చేది 220 వస్తుంది. ట్రాన్స్పోర్ట్కి 50 రూపాయలు పడింది. 5 రూపాయలు 6 రూపాయలు సరుకు తెప్పిస్తాం, ఎక్కువైతే కాదు. ఈ యొక్క కట్టతోనే 2 బాక్సులు కట్టవచ్చు. గాలాలు ఈ 2 బాక్సులు కట్టవచ్చు. ఈ 200, ఈ 30, 230 రూపాయలు. ఎన్ని గుచ్చాలు వస్తాయి? మొత్తం 33 గుచ్చాలు వచ్చి 2 గాలాలు మిగులుతాయి. ఒక గుచ్చ ఇవ్వాలి ఎంత అమ్ముతారు మార్కెట్లో? 50 రూపాయలు అమ్ముతారు, 40 అమ్ముతారు, 30 అమ్ముతారు. ఎంత అమ్మినా అమ్మ వ్యారమే కాబట్టి ఈజీగా కట్టుకోవచ్చు, సింపుల్గా. ఆల్రెడీ ఇందులో లైన్లోనే మొత్తం కట్ చేసి ఇట్లా పీసెస్ పెట్టుకుని చాలా కట్టుకుని ఇది మిగిలినాయి. ఇది లెంత్ మీకు నచ్చింది అంతా పెట్టుకోవచ్చు, ఇంకా పెద్దగానే పెట్టుకోవచ్చు. గుచ్చ చిన్నది కూడా చిన్నది పెట్టుకోవచ్చు. ఒక్కసారి ఫస్ట్ గట్టిగా గుచ్చా కొద్దిగా హార్డ్ ఉంటుంది, రెండోసారి కొద్దిగా ఫ్రీ అవుతుంది, మూడోసారి ఇంతేనా అన్నట్టు ఉంటుంది. మీరు ఈజీగా కట్టుకోవచ్చు. 6 నెంబర్ హుక్ లైన్ 4 అంగుళాలు మాకు అలవాటైంది కాబట్టి ఇలా తీసుకొని పట్టుకొని ఒక 6 రౌండ్లు, 6 కానీ 7 కానీ 1 2 3 4 5 6 వచ్చింది. వెళ్ళి టంగలే దోశలో తీసుకొని అయిపోయింది. ఒక పక్క ఇంకో పక్క సేమ్ టు సేమ్. ఇవన్నీ ముందు కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సెట్ రెడీ. కింద 3 గాలాల్లో వెళ్ళాయి. ఎక్కువ తక్కువ రావద్దు, నీట్గా రావాలి. చేపలు పడ్డప్పుడు ఈ హుక్కులు ఇట్లా మొత్తం మెల్ట్ అయిపోతుంది. దానికోసం మెల్ట్ అయినప్పుడు చక్కగా చేసుకోవడానికి ఒక 6 పూసలు, కలర్తో పని ఏం లేదు. ఒక్కొక్క లైన్కి 2 పూసలు ఎక్కియాలి. చిన్న హోలు కంటికి కనపట్లే, 2 ఎక్కిచ్చా. రెండు పూసలు, గాలానికి ఒక పూస, 2 గాలాలు ఉంటాయి కాబట్టి 2 పూసలు పక్కన పెట్టేద్దాం. దీనికి ఒక 2 పూసలు. వీడేం దాపిచ్చోడు పూసలు ఎక్కిద్దాం అనుకో, పూసలు ఎక్కించి దేనికి అనేది చూపెడతా, కట్టాక చూపెడతాను. స్టోరేజ్ చేసి పెట్టుకున్నా, అవసరం వాడుకోవడం. పూసలు మనం గుచ్చగాలను కడతానికి రాడ్ వెల్డింగ్ చేయించా. దీనికి చెట్టుకాడ కూర్చొని కాలినప్పుడు గుచ్చాలు కట్టుకుంటాయి. చూడండి ఫ్రెండ్స్, 3 దీనికి పెట్టేసా, సమానంగా ఉన్నాయి. ఇట్లా తీసేసుకొని 4 అంగుళాలు ఇట్లా మెల్ట్ చేయడం. అలాగే వీడియో చేసి పెట్టా నేను, 6 నెలలు అవుతుంది. అన్నీ అడుగుతారు కాబట్టి మళ్ళీ చేస్తాను.
ఈ మెల్ట్ మెయిన్ ఇంపార్టెంట్. ఆ మెల్ట్తోనే ఈజీ కట్టుకోవచ్చు నేను. ఇది ఒక అలవాట్లు. పాన్లు పాన్పరాలు వేరేది పని కాదు. కళ్ళు దగ్గర పడ్డాయి కట్టి. ఈ మెల్ట్ చేసింది కాడనే మెయిన్ ఇంపార్టెంట్. దీన్ని ఇట్లా పట్టుకోవాలి. మెల్ట్ చేసింది ఇంపార్టెంట్. దాన్ని పట్టుకొని సేమ్ ఒక 6-7 రౌండ్లు పై ఒక సెట్ సింగిల్. ఎండ అదిరిపోతుంది. మూడిట్లో ఇంకోటి మెల్ట్ నేను ఇంపార్టెంట్ అన్నా కదా, అది మెల్ట్గా చక్కగా చేసుకొని మూడవది ఎంతోమంది ఎంత పద్ధతులు కడతా, నా పద్ధతి ఇది. అయిపోయింది సెట్. ఇది చూడండి, కొద్దిగా ఎక్కువ తక్కువ కొద్దిగా కూడా రాదు, అది కూడా మీకు చూపెడతా. గట్టి గుంజి కూడా చూపాను, సింపుల్గా చూపెడతాను. ఇక్కడ పెట్టిన రాదు కింద పడుతుంది. ఇవ్వండి ఫ్రెండ్స్, ఎక్కువ తక్కువ ఏముండదు, కరెక్ట్గా 3 సేమ్ ఉంటాయి. ఇవ్వండి, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కరెక్ట్గా వచ్చినా లేదా చూడండి, మీరే కామెంట్లు చెప్పండి. బరాబర్గా ఒకటి ఎక్కువ ఉండదు, ఒకటి తక్కువ ఉండదు. ఇక్కడ ఏం పట్టుకోవాలి, రాటికే పెట్టాను. టైట్ కూడా చేయలేదు, సింపుల్గా. ఇవ్వండి, ఓకేనా. దీన్ని 6 గాలాలకు ఆ పూసలు పోవాలి. ఇక్కడ కొద్దిగా ఇబ్బంది అయింది, ఇబ్బంది లేకుండా వచ్చేసాయి. ఇక్కడ ముడి సింగిల్ ముడి కాదు, ముడిలోనే డబల్ తీయాలి. 8 అంకె కనపడింది. 8 అంకె చూడండి. వీడియో ఇతను నరసింహ షెడ్కి వెళ్ళిపోయింది. నేను కూడా చేసి వెళ్ళిపోతాను. చూడండి, ఒక్కటి దాంట్లోనే మళ్ళీ తీయండి 2. మీకు 8 అంకె కనపడింది. ఇక్కడ 8 ఆడేసిన లాడి మీ ఎంత బలం ఉందో అంత బలం గుంజండి గట్టిగా, ఎంత గట్టిగా గుంజండి. ఇంకా గుంజ యాడికి కూడా కాదు. చూడండి, కావాలంటే నేను కాలు చూడు గీచుడు ఏమవసరం లేదు, ఆడికి పోదు. పైన కొద్దిగా కొంచెం నీట్గా పూసలు ఎందుకు పెట్టినావు రా అంటారు, అంతే కదా. ఇంకోటి ఉంది కట్ చేసేది. పూసలు ఎందుకు పెట్టినా అంటే చేపలు పడ్డప్పుడు ఇవన్నీ ఇట్లా అటు తిరిగి మెల్ట్ అయిపోతాయి, చికాకు అవుతాయి. చేపలు మంచిగా పడుతూ ఉంటాయి. మనం తొందరగా తీయాల పెట్టాలని మన కంగారులో ఉంటాం. అవి రావు. ఈ 6 గాలు పట్టుకొని ఈ 6 పూసలని కిందకి పైకి ఒక్కసారి అంటే దేనిలో దానికి విడిపోద్ది, ఇట్లా విడిపోద్ది. దేని దానికి సింపుల్గా వచ్చేస్తాయి. టక్కన పెట్టుకోవచ్చు మనం బయటలో పెట్టుకుంటూ పోవటమే. దానివల్ల ఈ పూసం దానికి ఉపయోగం. మళ్ళీ కింద అంటే మొత్తం దేని దానికి విడిగి వస్తాయి. అదొకటి. దీని ఒక సేఫ్టీ రబ్బర్ అయిపోయినాయి, ఉన్నాయి.
ట్యూబ్లెస్ టైర్ దాన్ని రబ్బర్. అక్కడ ఇరిగితే గాలాలు మొత్తం ఇందులో వెళ్ళిపోతాయి. ఇట్లా డైరెక్ట్ ఇందులో వచ్చేస్తే గట్టి గుంజుతాం కదా, మొత్తం ఇందులోకి వచ్చేస్తాయి. ఇట్లా ఇక్కడే చిక్కకుండా సేఫ్టీగా ఉంటుంది రబ్బర్. పంచర్ కొట్టడం కూడా ఫుల్ దొరుకుతాయి, డబుల్ బెడ్ కొనాల్సిన అవసరమే లేదు, ఫ్రీగా వచ్చేది. ఇంకా ఫ్రెండ్స్ గుచ్చా చూశారు కదా. దీని తర్వాత దీనికి డబల్ పాపం, అది ఎలా అలా చేశారు, ఉన్నాయి అమ్ముతూనే ఉన్నారు. ఎవరికి ఎట్టగట్టినా చూపి అంటే ఓకే చూపడం తప్పే ఉంది. అలా కట్టి పెట్టుకున్నా, వాడుతూనే ఉన్నా, చేపలు పడుతూనే ఉన్నాయి, తెస్తూనే ఉన్నా. ఒకటే లైన్తో తయారు చేసి పెట్టుకున్నా. సింగిల్ లైన్తో 2 పాపప్స్ తయారు చేసి ఇలా పెట్టుకున్నా. ఇదే తయారు చేసి చూపెడతా, అది కూడా చూడండి. రేటే ఉండదు, సింపుల్గా, ఎక్కువ టైం కూడా తీసుకోను. చూసారు కదా, 2 బాక్సులు 200, లైన్ 30 రూపాయలు. 230 రూపాయలకి మీకు ఇలాంటి 33 గుచ్చాలు వస్తాయి. 33 గుచ్చాలంటే లెక్కేసుకోండి మీరే ఎంత పడుతుంది కాస్ట్. ఏముంది, ఖాళీగా ఉన్నప్పుడు వైర్ కట్టుకొని వైర్ కట్ చేసుకోండి, సైజ్ చూసుకొని ఒక పక్క టక్ కట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఖాళీ టైం చూసుకొని మళ్ళీ అట్నే గుచ్చాలు తయారు చేసుకుంటామే. సీజన్ స్టార్ట్ అవుతుంది, వర్షాకాలం వస్తే సీజన్ గుచ్చాలు జరుగుతూనే ఉంటాయి, తగులుతూనే ఉంటాయి. ఇంత రబ్బర్ పెట్టినా పోతూనే ఉంటాయి, వస్తాయి. లైట్ లైన్ ఆర్టీ నెంబర్ ఇది వాడిందే, వాళ్ళు కొత్తగా పెట్టాలో చూపించడం కోసం ఇంత తీసుకోండి. పాపప్స్ కట్టే హుక్స్ గాలం కాస్ట్ వచ్చేసి 150 రూపాయలు అయింది. కొత్తలో దొరుకుతున్నాయి, పాలంజలో దొరుకుతున్నాయి. 150 రూపాయలే కాస్ట్ వచ్చేసి 2 గాలాలు. ఎనిమిది అంగుళాలు లైన్ బయట వదిలేసి సేమ్ చక్కగా ఇది ఎట్లా పెట్టినామో అదే పద్ధతిలో ఒక 5 రౌండ్లు రౌండ్ తిప్పేస్తే సరిపోతుంది. ఒక 5 రౌండ్లు తిప్పిన ఇది పట్టుకున్న దాంట్లోకి వెళ్ళి ఇలా బయటికి తీస్తే గుంజెతో లాక్ అయిపోతుంది. ఒకటి రెడీ. సేమ్ ఇక అర్థవతికి 8 అంగుళాలంటే కొద్దిగా రావాలి. 8 అంగుళాలు ఈజీ కట్టుకోవచ్చు, డబ్బులు ఎందుకు ఆగం చేయాలి. అన్ని డబ్బులు ఖాళీ ఉన్నప్పుడు కట్టుకోవటమే, తెచ్చుకొని. సేమ్ వాళ్ళకి వెళ్ళి లాగ్ చేయడం అయిపోయింది. లాగ్ డబల్ పాపప్. నేను గుచ్చాక మంచిగా యూజ్ అవుతుంది. గుచ్చాక పడితే మ్యాథ్ తినడానికి వస్తున్నాయి, పాపం నోట్లకు ఉరుకుతున్నాయి. మధ్యలో అట్టేసి తయారు చేస్తున్నా, మంచిగా పడుతున్నాయి. మీరు కూడా పట్టుకోండి, తయారు చేసుకోండి. దీన్ని ఇక్కడ దగ్గరలో 5 అంగుళాలు, దీనికి ఇంకో 3, అయిపోయి 2. ఇది అటు ఇటు పోదు, డబల్ ముడితే లాక్ అయిపోయింది. ఏముంది, ఇది 2 పాపపులు కట్టేసి గుచ్చా తగిలితే అయిపోయి, 2 సీసం పెడితే అయిపోయి. పక్క ముందు 2 పాపపులు తగిలిద్దాం. సైకిల్ పుల్ల పువ్వ, ఈ సైకిల్ షాప్లో ఖరాబ్ అయిన చాలా చిన్న ముక్క. దీన్ని దానాలో ఇట్లా మీకు అర్థమైద్ది అనుకుంటున్నా. ఇట్లా ముడేసినట్టే దీన్ని నిలబెట్టేది. ఓకేనా. దీన్నే ఇంకో రౌండ్ 3 వేయాలి కాబట్టి లూజ్ కాకుండా ఈ హోల్ అర్థం కాకపోతే జూమ్ చేసి చూడండి, మీకు అర్థమైంది. ఇక రింగులు గింగులు ఏ పెడితేనే ఉండరు, అవసరం లేదు మనకి. ఏంటంటే ఇది ఫ్రీగా కిందకి పైకి రావాలి కట్టాక, పాప పెట్టాక. 200 ఉంటాయి పాప ఒక ప్యాకెట్లో, మనకు నచ్చిన కలర్స్ ఇస్తారు. 800 రూపాయలు. 200 పాపకు 800 రూపాయలు. ఒకటి 4 రూపాయలు పడుతుంది. ఒకటి వైటు, ఒకటి ఎల్లో, 2 కడదాం. దీనికి ఒక పూస
పూసెక్కి చేప బాళ్ళకి వెళ్ళి మన కిందకు పంపించి ఊడేయటమే. ఇది ఎక్కదు, దీనికి సాయంగా ఇది తీసుకోవాల్సిందే. మోనో లైన్ చిన్న ముక్క దగ్గరికి పంపించి దాన్ని పంపించి ఫాస్ట్గా టకటక పెట్టవచ్చు. ఏంటంటే నిదానంగా స్లోగా చూపెడితే నీకు అర్థమవుతుంది. నిదానంగా చూపెడతాను, టైం వేస్తాను కదా. అయిపోయింది నీట్గా. దీంట్లోకి వెళ్ళి ఏడికి పోదు పాపం. పెద్ద చేప పడి నోట్లో మంచి గట్టిగా కొరికి ఊస్తేనే ఊడిపోద్ది, మామూలుగా అయితే ఊడదు. ఏడికి పోద్ది, కటింగ్ కష్టం ఉన్నది. ఓకేనా, ఇక నేను ఇదే పద్ధతి అది కూడా కట్టేస్తా. చూడండి ఎంత నీట్గా రొటేట్ అవుతుందో. ఏం అవసరం లేదు, రింగు బొంగు ఏం అవసరం లేదు, సింపుల్గా రొటేట్ అవుతుంది. కిందకి పైకి తయారైపోయింది డబల్ పాపం. దీనికి సీసం అది కూడా పెడతాం. అది కూడా పెద్ద ఖర్చు ఏం కాదు. ఆల్రెడీ పెద్ద ఫినిష్కి రౌండ్ చేసి రెడీగా ఉంచా, అనుకుంటూ పోవటమే. టైట్ కావాలంటే దగ్గరికి వేసినట్టు అడిగిపోద్ది. మళ్ళీ ఇది కూడా ఒకసారి ఇట్లా టైట్ అయిపోద్ది. మీరు ఆడ పెట్టుకోవాలనుకుంటారో, ఏ పొజిషన్లో పెట్టుకోవాలనుకుంటారో నేనైతే మధ్యలో పెడతాను. నేను ఇట్లా లాక్ చేసేస్తా ఫుల్ టైట్. కంపల్సరీ సీసం ఉండాలా, లేకపోతే సీసం బరువు ఇట్లా ఉంటుంది. మంచి చేప మంచి కనబడిద్ది అది పాపం. ఓకే, ఇది బాగాలేదు ఈ సీసం, అంటే వాడింది కదా, దాని మెల్లి తిరిగింది. మంచిది పెడితే బరాబర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, డబల్ పాపప్ గుచ్చ ఈ 6 గాలాలు బయటలో పోతాయి, ఈ దానిపైన ఉంటాయి. దీనిని ఫ్యాక్స్ క్లబ్ గోల్డ్ లైన్ 60 mm చాలా. ఇది 70 అయినా లాంగ్ కాస్టింగ్ కాదు, 60 అయితే లాంగ్ కాస్టింగ్ అయితే సరిపోతుంది. 6 నెంబర్ బాగుంటుంది. ఇది చాలా సంవత్సరాల నుంచి వాడుతాను. ఫుల్ స్టాండర్డ్ లైన్, జర్మన్ టంగ్ వస్తుంది. ఈ లైన్ అంటే చాలా ఇష్టం నాకు. మ్యాక్సిమం లైన్ మొత్తం ఇదే లైన్ వాడతా. హ్యాండ్ కాస్టర్లు మొత్తం అదే లైన్, డబ్బాలు డోలాలు మొత్తం ఇదే లైన్. దీనికి ఒక సీసం షాప్లో కొంటే, ఆన్లైన్లో కొన్నా 15 రూపాయలు ఉంది. 10 గ్రాములు 15 రూపాయలు. దాన్నే మనం తయారు చేసుకుంటే 200 రూపాయలు కేజీ. చాలా అయితే మనకి ఏ ఒక టేబే వేస్ట్ అంతే, అంత మించే ఉండదు. రౌండ్ చేయటం సైకిల్ తువ్వకి. అందానికి అందం ఉంటుంది, చూస్తానికి నీట్గా ఉంటుంది. కట్ ఎందుకు చేయాలో, గుంజొచ్చుగా ఉంటారు. గుంజితే అయితే మా ఆటోమేటిక్ లేచిపోతుంది. సాగి కట్ చేస్తే కొద్దిగా అతికి ఉంటుంది.
10 కాదు 20 గ్రాములు ఉంటుంది బరువు. 10 రూపాయలు ఖర్చు కాదు ఇది. రెండు పూసలు కనపడుతున్నా లేదా మీరు? ఒక పూస, సీసం, ఇంకో పూస. మంచిగా టేబుల్ వేసి 2 టేబుల్ ఎత్తే మంచిగా అందం కూడా కనపడుతుంది నీట్గా. అది టేబుల్లో రెట్టే ఒకటి ఉంటే వేసా. దీనికి లింక్ తగిలిట పెట్టా. పక్కన డోరాలకు తగిలి వచ్చినా లింకు తప్పించుకొని మళ్ళీ లాక్కోవచ్చు. లోన్ వేసి మళ్ళీ గాలా పోగొట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఉచ్చాగాలానికి 2 పాపప్ల సెట్టింగ్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. ఈ హ్యాండ్ కాస్టర్లు వర్షాకాలం బాగా పనిచేస్తాయి. ప్రస్తుతానికి డబ్బాలు ఇప్పుడు వర్షాకాలం అయితే మంచి పనిచేస్తాయి. ఎందుకంటే నీళ్ళు బాగా ఫ్లోటింగ్ ఉంటాయి. డబ్బాలు అయితే ఆగవు, తిరుగుతూ ఉంటాయి. దాన్ని రాయి పెట్టాలి. ఎట్ట కాదు, పెట్టిన కాడ ఆగుతాయి. ఎంత ఫ్లోటింగ్ ఉన్నా హ్యాండ్ కాస్టర్ మూవ్ అది. ఎందుకంటే 650 గ్రాముల బరువు. ఇక్కడ మూవ్ అవుతుంది, అది ఇక్కడే ఆకిద్ది. చేప పడితేనే మూవ్ అయింది. ఇది మా సెట్టింగ్. అన్నీ ఇవే ఉంటాయి. ఎందుకంటే అలాగే వాడుతూ ఉన్నాం మీకోసం చేయాలి ఒకటి అని. హ్యాండ్ కాస్ట్ ఆల్రెడీ చేసి వాడుతూనే ఉన్నాం. వీడియో కూడా అవి రెడీగా ఉన్నాయి. మొత్తం ప్యాక్స్ కప్ గోల్డ్ అయినాయి. 60 mm అయ్యే 10 హ్యాండ్ కాస్టర్లు ఉన్నాయి. టైం అయితే ఉంది. షెడ్యూల్ పెట్టి చాలా ఉన్నాయి. ఫీడర్ కొట్టే ఫీడర్కి మధ్యలో పెట్టే సన్న తీగ, మరీ దారుణం, చాలా సన్న తీగ. ఇక్కడ ఇరుక్కున్న గుంజితే అది తీగ ఊడైపోతుంది. ఇది మనం ఓన్గా తయారు చేసుకున్నాం. ఇది ఉంది 5 రూపాయలు స్ప్రింగ్, 5 రూపాయలు పడుద్ది. సైకిల్స్ ఏముంది అడిగిపోతే పాత చాలా ఉంటాయి. ఇరిగిపోయినాయి, ఖరాబ్ అయినాయి. అన్న అయ్యానంటే వాళ్ళు ఎత్తారు. దాన్ని తీసుకొచ్చి ఏముంది స్ప్రింగ్ దగ్గర నొక్కి మెల్లి చేసి తయారు చేసుకోవటమే. పాపం ఫీడర్ ఖర్చు కూడా కాదు. ఒక స్ప్రింగ్ 10 రూపాయలు చెప్తాను. మీకు ఏంటంటే తక్కువతో మీరు చేసుకోవడానికే చూపెట్టేది నేను. త్రిబుల్క్ అయితే మరీ దారుణం. ఎవరో దాకా నేనే కొనుక్కుపోయి నేనే వాడినా. చేప వచ్చింది, మేత తింటుంది. షార్ట్ కొడితే దెబ్బకి తెగిపోయింది ఉక్కు. అది ఎందుకు తెగింది అనేది నాకు అర్థం కాదు. తర్వాత చూస్తే 4 కొనుక్కొచ్చిన, 3 తెగినాయి. ఎందుకు తెగినాయి అబ్బా అనుకుని చూస్తే దానికి ఈ లైన్ ఉంది. ఈ లైన్ ఆగిద్దా? షార్ట్ కొడితే తెగిపోదా? 50 రూపాయలు లుక్ ఇది కాబట్టి దగ్గర కన్నా. చేప ఎంత బాధ అనిపిస్తుంది. ఈ లైన్ పెట్టి నేను కట్టుకున్నా. షార్టే కొట్టు, ఏమైనా కొట్టు, తెగడం మాత్రం ఉండదు. మనం కట్టుకున్నాయి ఓన్గా. ఈ 3 వేరు ఒకటే లైన్ కాదు. ఈ కింద దిగితే ఈ 2 ఉంటాయి. ఈ 2 దిగినా 3వదని ఆపిద్ది. 3 అయితే తెగవు. 3 విడివిడిగా 3 పార్ట్లు. ఇది కట్టిందా, ఇది కట్టిందా, ఇది కట్టింది. 3 విడిగా కట్టింది. ఏది తగిలినా, ఇది తెగిపోయినా ఇది కాపాడింది. అట్లా ఏది దిగినా 3 ఉంటాయి, విడివిడిగా ఉంటాయి కట్టినాయి. ఎట్లా కట్టినా అనేది అది కూడా చూపెడతా. ఒకసారి చూడండి. ఏముంది అలా ఏప్రిల్ 29 మే స్టార్ట్ అయిపోయింది. మే అయిపోతే జూలైలో వర్షాలే. మన షికారు నడుతూనే ఉంటుంది. ఎవరు ఆగరు. ఏంటంటే కట్టి పెట్టుకుంటారు కదా రెడీగా.
ఇల్లు పీడలు ఖాళీ ఉన్నప్పుడు కట్టి పెట్టుకుంటాను. పీడలు సీసం ఇంత నిండా గాలాలి. ఇంట్లో ఆడవాళ్ళు ఒకటే తెచ్చి ఇది గాలాలు డబల్ సింగిల్ సరిపోద్ది కానీ నేనే డబల్ వేసి చూపెడతాను. అయితే పెద్ద ఫ్రెండ్స్ కొన్ని ఉన్నాయి. ఇది పెడతారు పీడలకి. ఈ తీగ ఆగిద్దా పెట్టిన మంచి బిడ్డ రూపాయి ఎక్కువ తీసుకోండి. ఎంతుంది ఈ తీగ గట్టి గుంజితే ఊడైపోద్ది. పెద్ద గాలాలు లేవు నా దగ్గర, హుక్స్ చిన్నవి ఉన్నాయి. ఇంటికి పడితే పెద్ద గాలాలు కూడా అదే పద్ధతిలో కట్టుకునేవి. ఇప్పుడు 2-3 వేసినాం, 3 గాలు ఇట్లా పట్టుకున్నాం. ఒక లైన్ తీసుకున్నాం. దీన్ని దీంట్లో పట్టుకొని సేమ్ ముచ్చట్టు ఎంత కట్టినామో అదే పద్ధతి. చిన్నగాల కాబట్టి కుదరట్లేదు, అయినా ట్రై చేసి చూపెడతాను. దాన్ని బట్టి మీరు కట్టుకోండి. చూడండి దీన్ని ఇట్లా 3 స్టెప్పులు కట్టాలి. ఒకటి దిగిపోయినా ఇంకోటి ఉంటుంది కాబట్టి చాలా చిన్నగా అయిపోయినాయి. దీన్ని మళ్ళీ డబల్ కిందకు వచ్చేయాలి, మళ్ళీ రౌండ్ చుట్టుకుంటా. మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నది ఉంది కాబట్టి ఇంట్లో తీసి లాక్ చేయటమే. దీని గురించి చేస్తే లాక్ అయిపోతుంది. చూడండి దీన్ని కూడా దగ్గరకు తెచ్చుకోవాలి. వెళ్ళిపోయింది, లోనకి లాక్ అయిపోయింది. దానికి కాల్చుడు గీల్చుడు ఏ లేదు, యాడికి రాదు. కానీ అట్లా 3 స్టెప్పులు కట్టుకోవాలి. ఇది ఒక స్టెప్పే కట్టింది, చిన్నగాలం కాబట్టి సరిపోదు. 3 స్టెప్పులు కట్టుకోవాలి. మీకు చూపెట్టా కదా ఇప్పుడు 3 స్టెప్పులు. ఒక స్టెప్ దీన్ని కట్టా, ఒకటే స్టెప్. అలా 3 స్టెప్పులు కట్టాలి. ఇది దిగిపోయినా ఇది అట్లా చాబాటప్పుడు మిస్ కాకుండా ఉంటుంది. దీన్ని మన ఎట్టంటే అది తిరిగిద్ది. ఇప్పుడు బుక్ రెడీ కాబట్టి చిన్నగా కావాలి. ఈ కూర మెరుపు బట్టి నైట్ కావాలి, గట్టి కావాలి. లేవు దేవాల ఉన్నాయి అనుకున్నా, లేవు. ఈ దొరికి అడిగి చూపెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. పొరపాటు ఏమన్నా కామెంట్ చేయండి, అది సర్దిద్దుకుంటాను. పుట్టలో 2-3 షాపులు ఉన్నాయి. పుట్టలో ఉన్నాయి, పాలంచెలో ఉన్నాయి షాపులు, 4 షాపులు ఉన్నాయి. అన్నీ దొరుకుతాయి. ఏముంది ఇలా ఆన్లైన్లో చెక్ చేసాము అనుకోవడమే. రేట్ ఎక్కువ ఉందని అనుకోవద్దు. ఆన్లైన్ చూసుకొని అనుకుంటాం. ప్రతిదీ ఆన్లైన్లో రేట్ ఉంటుంది. దాన్ని బట్టి ఇది ఫోన్ కొనాలన్నా ఆన్లైన్ చూసే కొనుక్కుంటాను. మరి అట్టి కూడా అక్కడ రేట్ ఎక్కువ ఉంది, ఇక్కడ రేట్ ఎక్కువ ఉంది. ఎన్ని వేస్ట్. నేనైతే కొత్తలో రాముబాయి కాడ పట్టుకొచ్చా ఎండి చేపల మార్కెట్.
రాము అన్నీ దొరుకుతాయి అక్కడ ఎక్కడే పట్టుకొచ్చా అన్న 240 ఇస్తాను అన్నాడు. సరే ఈ బజార్ అంతా తీసుకున్నా, ఒక 10 ప్యాకెట్ తీసుకున్నా. అక్కడ రాము బజార్ దగ్గర ఎండి చేపల మార్కెట్ వాళ్ళ షాప్ ముందు వేప చెట్టు ఉంటుంది, ముందే ఉంటుంది వేప చెట్టు, ఆడ దొరుకుతాయి. ప్లస్ మన పాలంచలో 22 నెంబర్ ITDA కాంప్లెక్స్ బ్రహ్మం 9 కూడా ఉంటాయి. అక్కడ రేట్ అయితే నాకు తెలియదు, నేనైతే ఆడ తీసుకొచ్చా. అని నాకు అప్పు కూడా ఇస్తాడు కాబట్టి ఆడ తెచ్చాను. ఓకే ఫ్రెండ్స్, ఇందులో ఎవరు బాధపడేది లేదు, ఎవరు తక్కువ చేసింది కాదు, ఎవరు ఎక్కువ చేసింది కాదు. ఏంటంటే మా ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లు అందరూ ఇవాళ షికారు పెద్దప్పుడు షికారు చెప్పినా ఉన్నాడు లేదని ప్రతి ఒక్కరు అది పిచ్చి, అది కాకాడడానికి ఎక్కువ పిచ్చేది. ఇద్దరు పోతే కూర్చొని ఇగబడలే కూర్చొని షికారు చెప్తూనే ఉంటారు. తక్కువతో ఎట్లా కట్టుకోవాలనేదే చూపిద్దాం అనుకున్నా, చూపెట్టిన. అంతవరకు ఎవరి ఉద్దేశించి నేను ఏమి చేయలేదు. అంటే రూపాయి ఎందుకు పోగొట్టాలా, నేను 210 రూపాయలు నాకు వచ్చింది హైదరాబాద్ ఫిషింగ్ అయినా. ఇవాళ ఆర్డర్ పెడితే 2 రోజులు పట్టింది. ఇప్పుడు నాకు అర్జెంట్ కావాలా, పోయినా 240 అన్న అన్నాడు. ఓకే ఇచ్చేయన్న, తీసుకున్నా, తెచ్చి కట్టుకున్నాను. 10 ప్యాకెట్ కట్టుకున్నాను, అన్నీ రెడీగా ఉన్నాయి. నువ్వు టైం ఎందుకు వేస్ట్ అట్లా ఏమన్నా వాళ్ళ గురించి చెప్పిండు, వీళ్ళ గురించి చెప్పిండు, అంత తోపు నేను కాదు, నేను తక్కువలో అయ్యేది కాబట్టి పెట్టినా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.